Good morning children. How are you ma? In previous class I explained you exercise 1.6 A Roman convert to Roman numbers. Yes Nama, today I am going to explain you convert to Hindu Arabic numbers. Already they are given Roman numbers nana. ఈ రోమన్ నెంబర్స్ కి మనము హిందూ అరబిక్ నెంబర్స్ అంటే ఏంటివి ఇలాగా నెంబర్స్ వీటిని హిందూ అరబిక్ నెంబర్స్ అని అంటారు, వీటిని రోమన్ నెంబర్స్ అంటారు. సో ఏ రోమన్లో హిందూ అరబిక్ నెంబర్స్కి మనం రోమన్ నెంబర్స్ రాసాము, ఇప్పుడు రోమన్ నెంబర్స్కి హిందూ అరబిక్ నెంబర్స్ రాయాలి. ఓకేనా నాన్న? సో ఫస్ట్ వన్ సి ఐ షో యూ ఇన్ మై నోట్స్ మా. సి ఫస్ట్ వన్ 10 plus 7 how much ma? 17. So 10 plus 7 equal to 10 plus 7 equal to 17. So like this, for each and every problem you have to write like this type of form only. Okay Rama? Second one, see 10 10 1 5. సో 1 5 అంటే ఎంత నాన్న? 5లో నుంచి 1 తీసేస్తే 4 ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇది 4 అనమాట. సో 24. 10 10 plus 4 equal to 20 plus 4 equal to 24. నెక్స్ట్ థర్డ్ వన్ మన 10 10 10. 3 10s equal to 30 and 6 36. సో 36 equal to 3 10s plus 6 is equal to 30 plus 6 equal to 36. Okay, next fourth one ma 10 50 I x. సో ఇది మీకు చూడండి నాన్న. సో XL అంటే ఏం చేయాలి నాన్న? 50లో నుంచి -10 చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు మనకి 40 ప్లస్ 9 49. సో 40 ప్లస్ 9 ఈక్వల్ టు 49. నాన్న ఎప్పుడైనా చూడండి ఈ XL అంటే ఇది గ్రేటర్ వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంది, 10 అనేది స్మాలర్ వాల్యూ అంటే ఇది 50 ఇది 10 కదా నాన్న. సో గ్రేటర్ వాల్యూకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో స్మాలర్ వాల్యూ వస్తే అవి రెండు మైనస్ చేయాలి నాన్న. అప్పుడు 10 - 50 ఎంత అవుతుంది నాన్న? 40 అని వస్తుంది. కానీ రోమన్ నెంబర్స్ రాసేటప్పుడు మాత్రం యాస్టీస్కి ఇలాగే రాయాలి నాన్న. ఇలాగా హిందూ అరబిక్ నెంబర్స్ రాసేటప్పుడు మాత్రమే మనము ఇది సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూవే రాయాలి. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? 40 + 9 = 49. ఓకేనా నాన్న? సో వన్స్ అగైన్ యూ ప్రాక్టీస్ దిస్ 4 problems in your homework notes nana. Remaining problems I explain you in one more video. Up to that children, stay home, stay safe. Thank you.